పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు 47 రోజుల పాటు మిథున రాశి వారికి ఒక దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావంపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఆ దుష్టారిష్ట యోగం ఏమిటంటే, ఈ జూలై 28వ తేదీ నుంచి కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే కుజ శని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. అలానే కుజరాహు గ్రహాలు రెండూ కూడా షష్టాష్టక సంబంధంతో ఉంటాయి. అలానే శనికేతు గ్రహాలు రెండూ కూడా షష్టాష్టక సంబంధంతో ఉంటాయి. అంటే ఈ మూడు కూడా తీవ్రమైనటువంటి గ్రహ సంబంధాలు, కీలకమైనటువంటి గ్రహ సంబంధాలు. ఈ గ్రహ సంబంధాల యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకండి, బాధపడకండి. రాబోయేటటువంటి పరిస్థితులు ముందుగానే కనుక తెలుసుకోగలిగితే కొన్ని ప్రతికూలతలు తగ్గించుకోవచ్చు, కొంత చెడును తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కనుక మనం తెలిసినట్లయితే చాలా వరకు జాగ్రత్తగా, శాంతిగా ఉంటాము. తద్వారా ప్రతికూలమైన ఫలితాలు నివారించుకోవచ్చు. దాంతోపాటు పరిహారాలు కూడా తెలియజేస్తున్నాను. ఆ పరిహారాలు కూడా పాటించండి. వీటితో పాటు జనరల్గా రాశి ఫలితాలు కూడా తెలియజేస్తాను. రాశి ఫలితాలు అన్ని గ్రహాలను బేస్ చేసుకొని చెప్తాను. కానీ ఇక్కడ ఈ పర్టికులర్గా 47 రోజుల పాటు మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కూడా పాటించడం మంచిది. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మిథున రాశి వారికి ఏ స్థానాల్లో ఈ ప్రభావం ఏర్పడుతుంటుంది అంటే, 4వ స్థానంలో కుజుడు ఉంటాడు. 10వ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కుజ శనిగ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయి. కుజుడు దేనికి సంబంధించినటువంటి గ్రహం అంటే, మీలో ఉండేటటువంటి శక్తికి సంబంధించినటువంటి గ్రహం. అలానే ఆగ్రహాలకు, ఆవేశాలకు సంబంధించినటువంటి కారక గ్రహం. ఆపరేషన్స్కు, శరీర సామర్థ్యానికి, ఆస్తులకు సంబంధించినటువంటి గ్రహం. శని దేనికి సంబంధించిన గ్రహం అంటే, కర్మలకు, కష్టసాధ్యమైనటువంటి విజయాలకు, ఆలస్యాలకు, రకరకాల బాధలకు సంబంధించిన గ్రహం శని. మరి 4వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇంట్లో శాంతి గురించి కానీ, అంటే కుటుంబపరమైన శాంతి, తల్లి యొక్క ఆరోగ్యము, స్థిరాస్తులు, ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. 10వ స్థానం అనేటటువంటి ఉద్యోగానికి, కర్తవ్యానికి, నిబద్ధతకు మొదలైన వాటికి సంబంధించిన స్థానం. ఎప్పుడైతే కుజశని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణంలో ఉంటాయో, అటువంటి సందర్భంలో సహజంగా మిథున రాశి వారికి ఇంట్లో శాంతి లోపిస్తుంది, గృహ సంబంధమైన శాంతి లోపిస్తుంది, కుటుంబపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ప్రబలంగా ఎక్కువగా ఉంటుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏ చిన్నదాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. స్థిరాస్తుల విషయంలో కూడా చికాకులు, సమస్యలు కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలానే ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, అధికమైనటువంటి పనిభారం పెరుగుతూ ఉంటుంది, పై అధికారులతో విభేదాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం పెరుగుతుంది, పరీక్షా ఫలితాలు ఆశించినంత గొప్పగా పొందలేకపోతూ ఉంటారు. దీనికి జాగ్రత్తలు ఏంటంటే, ఇంట్లో అనవసరమైనటువంటి వాదనలు కానీ చేయకూడదు, విమర్శలు కూడా చేయకూడదు. అలానే తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేటటువంటి అవసరం అవుతుంది. పనిలో ఆలస్యాన్ని నియంత్రించుకోవాలి, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అంటే ప్లానింగ్ ఉండాలి. అన్నింటికంటే ప్రధానంగా అధికమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది ఈ 47 రోజుల పాటు మిథున రాశి వారికి చాలా అవసరం. తరువాత ఈ కుజ రాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, కుజుడు ధైర్యానికి, ఆస్తులకు, గృహశాంతికి సంబంధించిన కారక గ్రహం. రాహువు మాయలకు, ఆకస్మికమైన మార్పులకు, అనుమానాలకు సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించిన కారక గ్రహం. కాబట్టి అంటే ఇక్కడ 4, 9 స్థానాల మధ్య మీకు రిలేషన్ ఏర్పడుతూ ఉంది. అంటే మిథున రాశి వారికి 4వ స్థానంలో కుజుడుంటే 9వ స్థానంలో రాహు ఉన్నాడు. 4, 9 స్థానాల మధ్య రిలేషన్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు 4వ స్థానం అనేది ఇంటి సుఖానికి, తల్లికి, వాహనాలకు, విద్యకు సంబంధించిన స్థానం. 9వ స్థానం అనేది భాగ్యానికి, గురువులకు, విదేశీ ప్రయాణాలకు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన స్థానం. ఇక్కడ కూడా అంటే ఈ కారణం చేత కూడా గృహశాంతి లోపిస్తుంది. వాహనం నడిపేటప్పుడు దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడాలి. అనవసరంగా గురువులతోటి, పెద్దవాళ్ళతోటి
వాదించవద్దు, ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ ప్రయాణాలలో ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు అబ్రాడ్ వెళ్ళటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటివి అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. అంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఏర్పడే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల కొద్దిగా విరక్తి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు ఏమిటంటే ప్రయాణాలకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్తలు పాటించాలి. అందరితో మర్యాదగా ప్రవర్తించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మానసికంగా ధైర్యంగా ఉండాలి. తర్వాత ఇక శనికేతు గ్రహాల యొక్క షష్టాశక సంబంధం గురించి చెప్పాలంటే ఇది సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి అది మనం రెగ్యులర్గా రాశి ఫలితాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఓవరాల్గా వీరికి పరిహారాలు ఏమిటి అంటే దశమ స్థానం మీద ఈ 47 రోజుల పాటు కుజశని గ్రహాల వీక్షణం యొక్క ప్రభావంతో దశమ స్థానం మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతున్నది కాబట్టి ఉద్యోగపరంగా ఊహించినటువంటి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక చిన్న సమస్యని పెద్దదిగా మార్చుకొని ఆవేశంతో ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ అంతటి మీరుగా ఉద్యోగంలో నుంచి బయటకు రాకుండా ఉండాలి. ఏదైనా సమస్యలు కలిగినప్పటికీ కూడా కొంచెం సహనంతో సంయమనంతో పాటించడం వలన తీవ్రమైనటువంటి ప్రతికూలతల నుంచి అంటే రాబోయేటటువంటి తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేయవలసినటువంటి ఒక చక్కటి పరిహారం ఏమిటంటే ఇక్కడ మీకు శని దశమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని, శనికి కేతువుకి రెండింటికి కూడా ఇదే బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం చాలా మంచిది. దాంతోపాటు నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వులు శనివారం రోజున దానం ఇవ్వటం చాలా మంచిది. మీ ఇంట్లో కనుక తులసి మొక్క కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు మీరు తులసి మొక్కకు నమస్కారం చేసినా చేయకపోయినా ఈ 47 రోజులు తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోవటం చాలా మంచిది. చతుర్థ స్థానం మీద కూడా దీని యొక్క ప్రభావం ఉన్న కారణం చేత విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్నులు కానీ దానంగా ఇవ్వటం చాలా మంచిది. ప్రధానమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటే నెమ్మదిగా మాట్లాడండి. అది ఇంట్లో అయినా, ఉద్యోగ స్థలంలో అయినా, వ్యాపార స్థలంలో అయినా, ఎక్కడైనా సరే మీకు అవతలి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా సంయమనంతో ఉండండి. ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి. అనూహ్యమైనటువంటి సమస్యల మీద ముందుగా జాగ్రత్తలు పాటించండి. ధైర్యం కోల్పోకండి. ఇది శ్రమ పెరిగేటటువంటి కాలము. ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇంకా ఫలితం రాలేదని నిరుత్సాహపడవద్దు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలు, గృహశాంతి, ధార్మికత. అంటే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు. అంటే ఈ మూడింటి మీద కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే విజయ మార్గంలో మిథున రాశి వారు చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు అనవసరంగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారితో ఈ 47 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.